విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన ఈ పరిశ్రమ రాష్ట్రానికే తలమానికమని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. నగరంలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా ఉక్కు పోరు ఢిల్లీకి వినపడేలా పెద్ద ఎత్తున జీవీఎంసీ, గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 29.3 కిలోమీటర్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర సాగింది. అంతకుముందు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, కార్మికులు, ఉద్యోగులు, అఖిలపక్ష నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. దీనికోసం వైజాగ్ ఎయిర్పోర్ట్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ యాత్రలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక శాసనసభ్యులు, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ అభ్యర్థులు, వైసీపీ సీనియర్ నాయకులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేస్తున్నారు.